మకర రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ఆరోగ్య కుటుంబ సమస్యలు రెండూ కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. సన్నిహితులు వీరిపై ద్వేష భావాన్ని కూడా పెంచుకుంటారు. వీరు మంచిగా మాట్లాడినా కూడా సన్నిహితులు చెడుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి కొంతవరకు వీరు మనస్తాపం కూడా చెందుతారు. అడుగడుగునా కూడా ఆటంకాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కొన్ని వేడుకలను కూడా కొన్ని సందర్భాల్లో వీరు వాయిదా వేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి మకర రాశి వారు కొంతవరకు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిదానంగా వ్యవహరించడం, మనస్పర్ధలు రాకుండా కాపాడుకోవడం చాలా మంచిది. ఇక తొందరపాటు నిర్ణయాలు ఈ వారం మకర రాశి వారికి ఎవరికీ కూడా ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా మంచిది కాదని కూడా చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలకు కూడా సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు కూడా కొంత అసంతృప్తి తప్పదని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అంత యోగదాయకంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం ఈ రాశి వారందరికీ కూడా ఈ వారం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగి అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. సంఘంలోనూ ఇంటిలోనూ కుంభరాశి వారి మాటకు తిరుగుండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఫలిస్తుంది. బంధువులతోటి కూడా కుంభరాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు స్థలాలు కూడా ఈ వారం ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి, ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. కుంభరాశి వారికి సంతానం మూలకంగా గత కొంతకాలంగా సమస్యలు చికాకులు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే సంతాన సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. సంతాన చికాకులు తొలగుతాయని కూడా చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకు గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక మొత్తం మీద చూస్తే కుంభరాశి వారికి ఈ వారం గోచాగ్రహీత్యా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం ప్రధానంగా అనుకున్న కార్యక్రమాల్లో సునాయాస విజయాన్ని సాధించగలుగుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా మీనరాశి వారికి ఏర్పడతాయి. వీరి సేవలకు కష్టానికి తగిన గుర్తింపు కూడా ఈ వారం లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఓ కొలికి వస్తుంది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం మీనరాశి వారు తెలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా కొంతవరకు అవసరమని చెప్పవచ్చు. విలువైన వస్తు సామాగ్రి కూడా ఈ వారం వీరు కొనుగోలు చేస్తారు. సోదరుల తరపు నుంచి వీరికి రావాల్సినటువంటి డబ్బు ఏదన్నా ఉంటే లేదా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతుంది. లాభం కూడా కలుగుతుంది. తెలివితేటలతోటి, నేర్పుతోటి కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి, ఉద్యోగాల వారికి ఈ వారం ఆశాజనకంగానే గడుస్తుంది. మంచి ఆదాయం కూడా చేతికందుతుంది. రాజకీయ నాయకులను కొత్త పదవులు కూడా వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మీనరాశి వారికి కూడా గోచార గ్రహరీత్యా ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,